శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక మనిషి శరీరం. ఒకరోజు ఆ శరీరంలోని అవయవాలన్నీ నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని వాదించుకోవడం ప్రారంభించాయి. కాలు చెప్పింది నేను లేకపోతే నడవలేరని. కన్ను చెప్పింది నేను లేకపోతే ప్రపంచమే కనిపించదని. చెవి చెప్పింది నేను లేకపోతే ఏ శబ్దమూ వినబడదని. ఇలా ప్రతి అవయవం తన గొప్పతనాన్ని చెప్పుకుంది. చివరికి మనసు శరీరం నుంచి ఏది వెళ్ళిపోతే శరీరం పనిచేయకుండా పోతుందో అదే నిజంగా గొప్పది, ప్రయత్నిద్దామా అన్నది. మొదట కాలు వెళ్ళిపోయింది. శరీరం అవిటిదైనా బ్రతికే ఉంది. కన్ను వెళ్ళిపోయింది. చూపు లేకపోయినా శరీరం ఉంది. అలా ఒక్కొక్క అవయవం దూరమైనా శరీరం నిలిచే ఉంది. కానీ ఎప్పుడైతే ప్రాణం వెళ్ళిపోవడానికి సిద్ధపడిందో అప్పుడు మిగిలిన అవయవాలన్నీ భయంతో వణికిపోయాయి. నువ్వు వెళ్ళవద్దు, నువ్వే మాకు ఆధారం అంటూ ప్రార్థించాయి. అప్పుడు శరీరంలోని అన్ని భాగాలకు అర్థమైంది శరీరంలో అన్నింటికన్నా మిన్న ప్రాణశక్తి అని. మనం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం, కానీ ఇవన్నీ చేస్తున్న ఆ చైతన్య శక్తిని మాత్రం మరిచిపోతున్నాం. కన్ను స్వయంగా చూడదు, దానిలోని చైతన్యం వల్లే చూస్తుంది. మరణించిన శరీరంలో కన్ను ఉంటుంది, కానీ చూపు ఉండదు. ఈ విశ్వం మొత్తం కూడా ఒక మహాశక్తి ఆధారంగా నడుస్తోంది. భూమి సూర్యుని చుట్టూ, సూర్యుడు గెలాక్సీల చుట్టూ, గెలాక్సీలు మరొక మహాశక్తి చుట్టూ. అన్నీ ఒక మౌలిక శక్తి ఆధారంగానే తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయి. ఆ శక్తి శరీరంలో ఉంటే ప్రాణం అంటున్నాం, విశ్వమంతా వ్యాపిస్తే మహాశక్తి అంటున్నాం. మరి అంత మహాశక్తి మనలో ఉండి ఈ అద్భుతమైన శరీరం లభించింది ఎందుకు? కేవలం పుట్టి పెరిగి ఓ రోజు వెళ్ళిపోవడానికేనా? కంజాక్షణకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠ పగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోటి ఢక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక అన్నాడు ప్రహ్లాదుడు. మనలను నడిపించే ఆ చైతన్యాన్ని నిరంతరం ఆరాధించాలి. ఏ రూపంలో ఆరాధించినా పర్వాలేదు, కానీ ఆ ఆధార శక్తిని మనసులో నిలుపుకోవాలి. మనం తయారు చేసిన వస్తువులకే గ్యారంటీ ఇస్తాం, అవి పని చేయకపోతే బాధపడతాం. మరి మనకు ఈ శరీరం, ఇన్ని తెలివితేటలు, ఇంత అద్భుతమైన ప్రకృతి, ఇంత గొప్ప జీవితం అన్నీ ఇచ్చిన ఆ విశ్వశక్తికి మనమిచ్చే గ్యారంటీ ఏమిటి? ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రహ్లాదుడు చూపిన మార్గంలో నడుద్దాం. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.